స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే ఫర్దర్ టాపిక్స్కి ఉపయోగపడడం విషయంలో కానివ్వండి, లేకపోతే ఫర్దర్ స్టడీస్కి కానీ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ కిర్చాఫ్స్ లాస్ ఇన్ ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో కిర్చాఫ్స్ లాస్ మిమ్మల్ని 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతారు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్ ఇన్ ఎలక్ట్రిసిటీ అనేసి. సో ఆ కిర్చాఫ్స్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కిర్చాఫ్స్ లాస్. ఈ కిర్చాఫ్స్ లాస్ అనేవి రెండు ఉన్నాయి. ఈ కిర్చాఫ్స్ లాస్ అనేవి రెండు. సో ఒకటి ఏంటి అంటే ఫస్ట్ లా, ఇంకొకటి ఏంటి అని అంటే సెకండ్ లా. ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. సో అయితే మొదట మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే ఫస్ట్ లా గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లానే ఏమంటామంటే కరెంట్ లా అని కూడా అంటాం. ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లాని మనం ఏమంటాము? కరెంట్ లా అని కూడా అని అంటాం. ఎందుకు కరెంట్ లా అని అంటాము అనంటే ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లాలో మనం కరెంట్స్ పాసింగ్ త్రూ ది కాంపోనెంట్స్, కరెంట్స్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ గురించి డిస్కస్ చేస్తాం. సో సిన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కరెంట్స్ ఇన్ ది కిర్చాఫ్స్ ఫస్ట్ లా, విల్ కాల్ ది కిర్చాఫ్స్ ఫస్ట్ లా యాజ్ కరెంట్ లా. ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లాని కరెంట్ లా అని కూడా అనొచ్చు అనమాట. అలాగే ఈ కిర్చాఫ్స్ లాని ఎక్కడ అప్లై చేయాలి? ఈ కిర్చాఫ్స్ లాని ఎక్కడ అప్లై చేయాలి అనంటే జంక్షన్స్ దగ్గర అప్లై చేయాలి. కాబట్టి దీన్ని జంక్షన్ లా అని కూడా అంటాం. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆర్ జంక్షన్ లా. బిఫోర్ దట్ లెట్ మీ ఆస్క్ వాట్ ఈజ్ మెంట్ బై జంక్షన్. అసలు జంక్షన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో చూడండి, మీకు మన స్కూల్ ఎక్కడుంది అని అంటే నందవరంలో ఉంది అని చాలామంది అంటారు. నందవరం అంటే 1వ ఊరు ఉంది, 2వ ఊరు ఉంది, ఎన్ని ఊర్లు ఉన్నాయనేది నాకంటే మీకు బాగా తెలుసు. కానీ మన స్కూల్ కరెక్ట్గా ఎక్కడుంది నందవరంలో అని అంటే నందవరం కోడలి దగ్గర అని అంటారు. కోడలి అంటే ఏంది? జంక్షన్. ఎందుకు దాన్ని జంక్షన్ అని అన్నారు? అదే మనకు డీసీపల్లి దగ్గర టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ని జంక్షన్ అని అనలేదే. రైల్వే స్టేషన్స్ తీసుకున్నా అనుకోండి, గూడూరు జంక్షన్, కానీ గూడూరు కంటే పెద్ద రైల్వే స్టేషను, గూడూరు కంటే నెల్లూరు ఊరు పెద్దది, అయినా కానీ నెల్లూరుని జంక్షన్ అని అనలా, గూడూరుని మాత్రమే జంక్షన్ అని అన్నారు. తిరుపతి చాలా పెద్దది, రేణిగుంట చాలా చిన్నది. కానీ మీరు గమనించారంటే రేణిగుంట రైల్వే జంక్షన్, తిరుపతి స్టేషన్. తిరుపతి రైల్వే స్టేషనే అంటారు, తిరుపతి స్టేషన్ అని అంటారు, కానీ రేణిగుంట జంక్షన్. ఎందుకు అంటారు అంటే జంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ఏ పాయింట్ వేర్ దెన్ 2 paths విల్ మీట్ ఈజ్ కాల్డ్ జంక్షన్. ఏ పాయింట్ దగ్గర అయితే 2 కంటే ఎక్కువ దారులు కలుస్తాయో, ఏ పాయింట్ వేర్ మోర్ దెన్ 2 paths మీట్, 2 దారుల కంటే ఎక్కువ దారులు ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో దాన్నే మనం ఏమంటాం అంటే జంక్షన్ అని అంటాం. సో పాయింట్ వేర్ మోర్ దెన్ 2 paths విల్ మీట్ ఈజ్ కాల్డ్ ఏమంటాము? జంక్షన్. సో ఇప్పుడు మనకు నందవరంలో నెల్లూరుకు ఒక దారు ఉంది, కడపకు ఒక దారు ఉంది, ఉదయగిరికి ఒక దారు ఉంది. సో 2 దారుల కంటే ఎక్కువ దారులు మీట్ అయ్యాయి కాబట్టి నందవరాన్ని జంక్షన్ అని అన్నాం అనమాట. అదే నెల్లూరు రైల్వే స్టేషన్ అయితే అనలేము, ఎందుకంటే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక డైరెక్షన్లో వెళ్తే కావలి వస్తుంది, ఇంకో డైరెక్షన్లో వెళ్తే గూడూరు వస్తుంది. కానీ వేరే దారులు ఏం లేవు కాబట్టి దాన్ని జంక్షన్ అనలేము. కానీ గూడూరు రైల్వే స్టేషన్ తీసుకుందాం అనుకోండి, ఒక డైరెక్షన్లో వెళ్తే చెన్నై వస్తుంది, ఇంకో డైరెక్షన్లో వెళ్తే తిరుపతి వస్తుంది, ఇంకో డైరెక్షన్లో వెళ్తే నెల్లూరు లేదా విజయవాడ వస్తుంది. కాబట్టి గూడూరుని మాత్రం ఏమన్నారంటే జంక్షన్ అని అన్నారు అనమాట. సో మనకు ఈ జంక్షన్ అంటే ఏంది అని అంటే ఏ పాయింట్ వేర్ మోర్ దెన్ 2 paths విల్ మీట్ ఈజ్ కాల్డ్ జంక్షన్. సో ఎంతసేపు దేనికి జంక్షన్ అనే దాని గురించి ఎందుకు చెప్పానంటే ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సపోజ్ హియర్ వీ టేక్ ఏ జంక్షన్. ఇక్కడ ఒక జంక్షన్ తీసుకుందాం అనుకుందాం. సో సపోజ్ హియర్ ఐ హ్యావ్ 4 రెసిస్టర్స్. 1 నెక్స్ట్
2 3 4 రెసిస్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ R1 అనుకుందాం, సెకండ్ దాని యొక్క రెసిస్టెన్స్ R2. ఓకే, R1 R2 R3 R4 అనుకుందాం రెసిస్టర్స్ వచ్చేసి. సో మనకి ఇక్కడ ఒక పాయింట్ P ఉంది అనుకుందాం. ఈ పాయింట్ P అనేది జంక్షన్ అనుకుందాం. ఈ పాయింట్ P అనేది జంక్షన్ అనుకుందాం. సో ఫస్ట్ రెసిస్టర్ గుండా I1 కరెంట్ ఫస్ట్ రెసిస్టర్ గుండా మనకు I1 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సెకండ్ రెసిస్టర్ గుండా I2 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. థర్డ్ రెసిస్టర్ గుండా I3 కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. అలాగే ఫోర్త్ రెసిస్టర్ గుండా I4 కరెంట్ ఫ్లో అవుతుంది అని అనుకుందాం. సో 1 second, net is very slow. I am recording this video in the school where the net is almost 0. So once the net comes, I will continue the video. So I1, I2, I3, I4 are the currents passing through the first resistor. So here is the I1, this is passing through the first resistor, and this is the current I2, this is passing through the second resistor, and this is the current I3 and it is passing through the third resistor, and this is the current I4, it is passing through the fourth resistor. సో మనకు ఈ కిర్చాఫ్స్ ఫస్ట్ లా లేదా కరెంట్ లా లేదా జంక్షన్ లా ఏమని చెప్తుందంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ 0 అని చెప్తుంది. సో ఐఎమ్ రిపీటింగ్. సో స్టేట్మెంట్ అనేది చాలా ఈజీ. సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఏమని చెప్తుందంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ అట్ దిస్ ఈజ్ ది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో మనకు ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ద జంక్షన్ ఈజ్ 0 అంటే జంక్షన్ దగ్గర మీట్ అయ్యేటటువంటి కరెంట్స్ అన్నిటి యొక్క సమ్, జంక్షన్ దగ్గర మీట్ అయ్యేటటువంటి కరెంట్స్ అన్నిటి యొక్క సమ్ అంటే సిగ్మా I = 0 అని అన్నమాట. సో అంటే దీని అర్థమైంది I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 = 0 అని అన్నమాట. అయితే నేను ఇక్కడ ప్లస్ సింబల్స్ రాయలా. ఎందుకు రాయలేదంటే ఒకసారి గమనించారంటే మీరు డయాగ్రామ్ని ఇక్కడ జంక్షన్ అనేది ఏంది పాయింట్ P ఈజ్ ది జంక్షన్. I1 ఈజ్ ద కరెంట్ పాసింగ్, I1 I2 I3 I4 ఆర్ ది కరెంట్స్ పాసింగ్ త్రూ ది 4 రెసిస్టర్స్. అయితే ఒకసారి గమనించారంటే I1 జంక్షన్ వైపుకు మూవ్ అవుతుందా, జంక్షన్ నుంచి అవతలకు మూవ్ అయిపోతుందా అంటే I1 కరెంట్ ఈజ్ పాసింగ్ టువర్డ్స్ ది జంక్షన్, I2 current is passing away from the junction, I3 current is passing away from the junction, I4 current is passing towards the junction. అంటే I1 I4లు టువర్డ్స్ ద జంక్షన్ పాస్ అవుతున్నాయి, I2 I3లు అవే ఫ్రమ్ ద జంక్షన్ పాస్ అవుతున్నాయి. సో I1 I4లు టువర్డ్స్ ద జంక్షన్ ట్రావెల్ చేస్తున్నాయి, I2 I3లు అవే ఫ్రమ్ ది జంక్షన్ ట్రావెల్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే మనకు స్టేట్మెంట్ అయితే ఏంటి ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ 0. అయితే ఈ కరెంట్స్ పాజిటివా నెగిటివా అనేది కానీ తీసుకున్నాము అని అంటే ఇఫ్ ద current is passing towards the junction then it is taken as positive, and if the current is passing away from the junction then it is taken as negative. Therefore మనకు ఇక్కడ చూసారంటే I1 అనేది టువర్డ్స్ ద జంక్షన్ పాస్ అవుతుంది కాబట్టి అది పాజిటివ్, I2 అనేది అవే ఫ్రమ్ ద జంక్షన్ పాస్ అవుతుంది, I3 అని కూడా అవే ఫ్రమ్ ద జంక్షన్ పాస్ అవుతుంది కాబట్టి I2 I3 ఏంటి నెగిటివ్. అలా అండ్ I4 కరెంట్ టువర్డ్స్ ద జంక్షన్ పాస్ అవుతుంది కాబట్టి టువర్డ్స్ అది పాజిటివ్ అనమాట. సో I1 ఈజ్ పాజిటివ్ బట్ I2 ఈజ్ నెగిటివ్ and I3 is negative, and finally and the other current I4 is positive. Therefore నేను ఈక్వేషన్ ఏమని రాయొచ్చు అంటే I1 మైనస్ I2 మైనస్ I3 ప్లస్ I4 = 0. ఈ ఈక్వేషన్ ఎలా రాశాను అంటే ఇక్కడ రెండు పాయింట్స్ కిర్చాఫ్స్ ఫస్ట్ లాని యూస్ చేశాను, రూల్ యూస్ చేశాను. కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఏంది అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ 0. దేర్ఫోర్ సిగ్మా I = 0. అయితే
కరెంట్ పాసింగ్ టువర్డ్స్ ద జంక్షన్ని పాజిటివ్గా తీసుకుంటాము, అలాగే కరెంట్ పాసింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ని నెగిటివ్గా తీసుకుంటాం. సో టువర్డ్స్ ద జంక్షన్ని పాస్ అయ్యేవి నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో I1 I4లు టువర్డ్స్ ద జంక్షన్ పాస్ అవుతున్నాయి కాబట్టి మనకు ఆ రెండింటిని పాజిటివ్గా తీసుకున్నాం, మిగతా I2 I3ని నెగిటివ్గా తీసుకున్నాం. దేర్ఫోర్ I1 ప్లస్ -I2 ప్లస్ -I3 ప్లస్ I4 ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంటంటే I1 మైనస్ I2 మైనస్ I3 ప్లస్ I4 ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంటంటే I1 ప్లస్ I4 ఈక్వల్ టు I2 మైనస్ I3 అవుతుందన్నమాట. ఓకే, సో ఇది మనకు దేని గురించి, కిర్చాఫ్స్ ఫస్ట్ లా గురించి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న స్టేట్మెంట్, ఇదే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ 0 అనే దానికి ఆల్టర్నేట్గా ఇంకో స్టేట్మెంట్ చెప్పచ్చు. సో ఇక్కడ పాయింట్ P వైపుకి వచ్చే కరెంట్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ P నుంచి అవతలకి వెళ్ళే కరెంట్స్. అంటే ఇన్కమింగ్ కరెంట్స్ లేకపోతే కరెంట్స్ పాసింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్స్ పాసింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ అని ఇంకో రకమైన స్టేట్మెంట్ చెప్పచ్చు. కానీ ఐ ఆల్వేస్ రికమెండ్ టు గో ఫర్ ది బేసిక్ డెఫినిషన్, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ద జంక్షన్ ఈజ్ 0 అని అంటాను. ఓకే, సో ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. నెక్స్ట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది ఏంటి అంటే కరెంట్స్ పాసింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ కరెంట్స్ పాసింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ ఆర్ టేకెన్ యాజ్ నెగిటివ్ అని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది కిర్చాఫ్స్ సెకండ్ లా. ఏంటి? కిర్చాఫ్స్ సెకండ్ లా. ఈ కిర్చాఫ్స్ సెకండ్ లా గురించి చెప్తాను. ఈ కిర్చాఫ్స్ సెకండ్ లాని ఏమంటారంటే వోల్టేజ్ లా అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ కిర్చాఫ్స్ సెకండ్ లాలో మనం మొత్తం దేని గురించి డిస్కస్ చేస్తామంటే వోల్టేజ్ గురించి డిస్కస్ చేస్తాం. సో కిర్చాఫ్స్ సెకండ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమంటామంటే వోల్టేజ్ లా అని అంటాం. సో ఈ వోల్టేజ్ లానే ఇంకో పేరు ఏంది అని అంటే లూప్. ఈ వోల్టేజ్ లాకి ఇంకో పేరు ఏముందంటే దీనికి ఇంకో పేరు ఏమనొచ్చు అంటే లూప్ లా అని అనొచ్చు, లూప్ లా. సో కిర్చాఫ్ సెకండ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వోల్టేజ్ లా ఆర్ లూప్ లా. ఈ కిర్చాఫ్ సెకండ్ లాని వోల్టేజ్ లా అని ఎందుకంటాము అనంటే ఇన్ దిస్ కిర్చాఫ్స్ లా స్పీక్స్ అబౌట్ ది వోల్టేజెస్ అక్రాస్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్కి అక్రాస్ ఉండేటటువంటి వోల్టేజెస్ గురించి మాట్లాడతాం అనమాట. సో కిర్చాఫ్స్ లా స్పీక్స్ అబౌట్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్, వోల్టేజెస్ అక్రాస్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్. కాబట్టి మనకు దీన్నే వోల్టేజ్ లా అని కూడా అంటాం అనమాట. సో ఈ కిర్చాఫ్స్ లాని ఎక్కడ అప్లై చేయొచ్చు అంటే మనం కిర్చాఫ్స్ ఫస్ట్ లాలో కరెంట్స్ గురించి మాట్లాడతాం కాబట్టి దాన్ని కరెంట్ లా అని అన్నాం. అది ఎక్కడ అప్లై చేస్తాము? జంక్షన్స్ దగ్గర మాత్రమే అప్లై చేస్తాం కాబట్టి దాన్ని జంక్షన్ లా అని అన్నాం. కానీ ఇక్కడ కిర్చాఫ్స్ లా సెకండ్ లా వచ్చేసి ఎక్కడ అప్లై చేస్తామంటే లూప్స్లో మాత్రమే, క్లోజ్డ్ సర్క్యూట్స్లో మాత్రమే అప్లై చేయాలి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే లూప్ లా అని అంటాం. లూప్ లా అని అంటాం. చూడండి, మనకు ఒక సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ ఏ రెసిస్టర్ R1, రెసిస్టర్ R2 విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది బ్యాటరీ. ఈ విధంగా ఒక బ్యాటరీకి కనెక్ట్ అయింది అనుకుందాం. సో ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R1, ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R2. సో ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ స్మాల్ ఈ, సో ఇందులో ఈ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేస్తే I కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. సో ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్. సో ఇంకా మనం కావాలంటే ఒక పేర్లు పెట్టుకుందాం. పాయింట్ A, పాయింట్ B, పాయింట్ C, పాయింట్ D, ABCD అనే లూప్ తీసుకుందాం అనమాట. సో మనకు ఈ ABCD అనే లూప్ తీసుకుందాం. ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒక బ్యాటరీ ఉంది, 2 రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఈ బ్యాటరీ స్విచ్ ఆన్ చేస్తే ఆ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత అంటే ఆ బ్యాటరీకి యొక్క టెర్మినల్స్కి అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం ఈఎంఎఫ్ అంటాము. ఆ ఈఎంఎఫ్ ఎంత అంటే స్మాల్ ఈ. ఆ రెసిస్టర్స్ ఎంత అంటే R1, R2 అనేది రెసిస్టెన్సెస్ ఆఫ్ ది రెసిస్టర్స్ అనమాట. దాని గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే I కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. స్టూడెంట్స్, సో ఈ కిర్చాఫ్ సెకండ్ లా స్టేట్మెంట్ ఏమని చెప్తుందంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ అండ్ ఈఎంఎఫ్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0 అని చెప్తుంది. సో కిర్చాఫ్ సెకండ్ లా ఏమని చెప్తుందంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్
పొటెన్షియల్ డిఫరెన్సెస్ అండ్ EMFs ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో అని చెప్తుంది. సో అంటే సిగ్మా పొటెన్షియల్ డిఫరెన్సెస్, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్, సమ్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాము, పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో చూపిస్తాం కాబట్టి సిగ్మా వి. అండ్ ఈఎంఎఫ్స్ కూడా, కాబట్టి సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్స్ ఓవర్ ఎ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో అని చెప్తుంది. అంటే కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏముండాలి, క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ లూప్ ఉండాలన్నమాట. సో ఆ క్లోజ్డ్ లూప్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ABCDA అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేమి అవి, 2 రెసిస్టర్స్, ఒక బ్యాటరీ. ఫస్ట్ దానికి మనకు లా ఏమని చెప్తుంది, ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ అండ్ ఈఎంఎఫ్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ జీరో అని చెప్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఫస్ట్ రెసిస్టర్ ఎంత, IR1. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వీక్ ఫార్ములా ఓమ్స్ల ప్రకారం V = IR. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే కరెంట్ I, రెసిస్టెన్స్ R1 కాబట్టి IR1. సెకండ్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే IR2. మూడో కాంపోనెంట్ ఏంటి, బ్యాటరీకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉండదు, ఉండేదే బ్యాటరీకి అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని EMF అని అంటాం. సో అది ఈ. సో మనము వీటిని బట్టి మనము ఏమని రాయొచ్చు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఫస్ట్ రెసిస్టర్ IR1 అక్రాస్ ది సెకండ్ రెసిస్టర్ IR2 అండ్ EMFs వీటన్నిటి యొక్క సమ్ వచ్చేసి జీరో అని చెప్తాం. అయితే ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ని, మన కరెంట్స్ని, ఇన్కమింగ్ కరెంట్స్ని లేదా కరెంట్స్ పాసింగ్ టువర్డ్స్ ద జంక్షన్ని పాజిటివ్గాను, కరెంట్స్ పాసింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్ని నెగిటివ్గాను తీసుకున్నాం. అదేవిధంగా ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్గా తీసుకోవాలి, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ని నెగిటివ్గా తీసుకోవాలి, ఏ ఈఎంఎఫ్ని పాజిటివ్గా తీసుకోవాలి, ఏ ఈఎంఎఫ్ని నెగిటివ్గా తీసుకోవాలి అంటే మనము ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ABCDA అనే అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం అనుకుందాం. A నుంచి Bకి మధ్యలో ఏమీ లేదు, B నుంచి Cకి మధ్యలో రెసిస్టర్ R1, రెసిస్టర్ R2 ఉన్నాయి. సో B నుంచి Cకి మనం వెళ్తున్నాము పొటెన్షియల్ డిఫరెన్స్ రాయడానికి. ఫస్ట్ ఏముంది, రెసిస్టర్ R1 ఉంది. సో R1కి అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, IR1. కరెంట్ కూడా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, A నుంచి Bకి, B నుంచి Cకి మూవ్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్లోనే మనం కూడా మూవ్ అవుతూ ఉంటే కిర్చాఫ్ సెకండ్ లా రాయడానికి మనం వెళ్ళే డైరెక్షను కరెంట్ డైరెక్షన్లోనే ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. సో మనకు R1కి అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ IR1 ఉంది కదా, అది నెగిటివ్గా తీసుకుంటున్నాం. ఎందుకు అని అంటే కరెంట్ డైరెక్షన్లోనే మనం డైరెక్షన్ ఉంటే అప్పుడు దాన్ని మనము నెగిటివ్గా తీసుకోవాలి. అలా కాకుండా మనము కరెంట్ కానీ C నుంచి Bకి మూవ్ అవుతుంది అనుకోండి, మనం B నుంచి Cకి మూవ్ అవుతూ ఉంటే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కరెంట్ B నుంచి Cకి మూవ్ అవుతుంది, మనము ఈక్వేషన్ రాయడం కూడా B నుంచి Cకి రాస్తున్నాం కాబట్టి ఇద్దరం సేమ్ డైరెక్షన్లో ఉన్నాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ IR1ని ఎలా తీసుకోవాలంటే నెగిటివ్గా తీసుకోవాలి. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టర్ R1 వచ్చేసి -IR1, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది R2 వచ్చేసి -IR2. తర్వాత ఇక్కడ కానీ చూశారు అంటే C నుంచి Dకి మధ్యలో ఏం లేదు, కానీ D నుంచి Aకి మాత్రము బ్యాటరీ ఉంది. సో బ్యాటరీలో D నుంచి Aకి మనం వెళ్తున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే బ్యాటరీ ద్వారా నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి పాజిటివ్ టర్మినల్ వైపుకి మూవ్ అవుతున్నాం. సో మనకు if we are moving from negative terminal of the battery to the positive terminal of the battery, then EMF is taken as positive, and if we are moving from positive terminal of the battery to the negative terminal of the battery, then EMF is taken as negative. So మనం నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి పోతుంటే పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి పోతూ ఉంటే నెగిటివ్గా తీసుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ది రెసిస్టర్స్ కరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అయ్యాం కాబట్టి పాజిటివ్గా తీసుకున్నాం. సో దీని నుంచి ఈక్వేషన్ ఏమని రాయొచ్చు అని అంటే E ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 అని రాయొచ్చు. దాని నుంచి E ఈజ్ ఈక్వల్ టు I కామన్ తీస్తే R1 ప్లస్ R2 అని రాయొచ్చు, ఈక్వల్ టు R1 ప్లస్ R2 అని రాయొచ్చు. సో కిర్చాఫ్ సెకండ్ లా యూజ్ చేసి ఆ సర్క్యూట్కి ఒక ఈక్వేషన్ రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ రెసిస్టర్స్ అండ్ EMF ఏమని రాయొచ్చు అంటే ఈక్వల్ టు I ఇంటూ R1 ప్లస్ R2 అని రాయొచ్చు. అలా కాకుండా మనము ఒకవేళ A నుంచి
క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాం అనుకోండి. సో ఏ నుంచి డీకి వెళ్తున్నాం, ఫస్ట్ ఏ నుంచి డీకి వెళ్తున్నాం అంటే పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి వెళ్తున్నాం. సో పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి వెళ్తూ ఉంటే ఈఎంఎఫ్ని నెగిటివ్గా తీసుకోవాలి అని చెప్పాను కాబట్టి -E అని రాశాను. కాబట్టి ఏం రాస్తాను, -E అని రాస్తాను. సో -E అని రాశాను. అలాగే డి నుంచి సికి ఏమీ లేదు, డి నుంచి సికి ఏమీ కాంపోనెంట్స్ లేవన్నమాట. కానీ సి నుంచి బికి మధ్యలో 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఒకటి R2, ఫస్ట్ వచ్చేది R2, నెక్స్ట్ వచ్చేది R1. సో కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ I. సో కరెంట్ ఏమో సేమ్ డైరెక్షన్ అంటే బి నుంచి సికి పోతుంది, మనం మాత్రము సి నుంచి బికి వెళ్తున్నాం అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాము. సో ఇప్పుడు రెసిస్టర్ అక్రాస్ ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా రాయాలి అంటే పాజిటివ్గా రాయాలి, పాజిటివ్గా తీసుకుంటాం అనమాట. రెసిస్టెన్స్ అక్రాస్ ది రెసిస్టర్ R2 వచ్చేసి ఎంత, IR2. సో ఇక్కడ అది పాజిటివ్గా తీసుకుంటాం కాబట్టి +IR2 అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏం రాస్తామంటే +IR2 అని రాస్తాం. సో +IR2. అలాగే అక్రాస్ ది R1 అక్కడ కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది R1 IR1ని కూడా పాజిటివ్గా తీసుకుంటాం. వీటన్నిటి యొక్క సమ్ ఎంత, 0. సో ఈ అవతలకు పంపిస్తే మనం ఏం రాయొచ్చు అంటే E = IR1 + IR2 అని రాయొచ్చు. దీని నుంచి I కామన్ తీస్తే R1 + R2 అని రాయొచ్చు. సో ఇది మనము పైన అంటే క్లాక్ వైజ్ రాసిన ఈక్వేషను అదే వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్ రాసిన ఈక్వేషను అదే వచ్చింది. ఈ కిర్చాఫ్స్ లాస్ ఫస్ట్ లా, సెకండ్ లా, కిర్చాఫ్స్ ఫస్ట్ లాని కరెంట్ లా అంటాము లేదా జంక్షన్ లా అంటాము, కిర్చాఫ్స్ సెకండ్ లాని వోల్టేజ్ లా అంటాము లేదా లూప్ లా అని అంటాం. సో మనకు ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ద జంక్షన్ ఈజ్ 0 అని చెప్తుంది. అదే సెకండ్ లా ఏం చెప్తుందంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ అండ్ ఈఎంఎఫ్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0 అని చెప్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది కిర్చాఫ్స్ లాస్. చాలా 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 ఇంపార్టెంట్. 4 మార్క్స్కి అడగచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్కి దీనికి ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. సో డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ద బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అడుగుతారు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటైనా 4 మార్క్స్కి అడగచ్చు, 2 కలిపి 8 మార్క్స్కి అడగచ్చు. చాలాసార్లు రెండింటిని కలిపి 8 మార్క్స్కి అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడితో ఆపుతున్నాను. రేపు క్లాస్లో దీనికి కంటిన్యూషన్ చెప్తాను. సో రేపు క్లాస్కి వచ్చే టైంకి ఇదంతా నేర్చుకొని ఉండండి. థ్యాంక్ యూ.